హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. నిన్న కాశ్మీర్లో పహల్గామలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి అమాయకులైన యాత్రికులను సుమారు 30 మందిని చెప్పారు. ఇంకా ఒక 30 మంది తీవ్రమైన గాయాలతో బాధపడుతూ ఉన్నారు. పహల్గామ అనేటువంటిది పర్యాటక కేంద్రము, అది 2వ స్విట్జర్లాండ్గా పేరుంది దానికి. అందుకోసమని ఇలాంటి తరుణంలో మరి అక్కడ పర్యాటకులు పోతే వారిని ఈ యొక్క ఇండియా మిలిటరీ యూనిఫామ్ డ్రెస్లో వచ్చి ఉగ్రవాదులు మరి అక్కడ యాత్రికులందరినీ పట్టుకొని అక్కడ చాలా దారుణంగా కాల్చడమే కాకుండా వాళ్ళలో మీది ఏ మతం అని చెప్పనని ముస్లింలు అయితే కాల్చకుండా హిందువులందరినీ మాత్రమే టార్గెట్ చేసి హిందువులు మాత్రమే కాల్చడం జరిగింది. అంటే భారతదేశంలో హిందూ ముస్లింలు మత సామరస్యంగా మెలుగుతున్నారు, హిందూ ముస్లింలు కలిసిపోతూ ఉన్నారు. అందుకోసం ఈ మత సామరస్యాన్ని దెబ్బకొట్టి భారతదేశాన్ని సమగ్రతకు దెబ్బతీయాలనే ఉద్దేశంతో అక్కడ ముస్లింలని వేరు చేసి కేవలం హిందువుల్ని టార్గెట్ చేసి హిందువుల్ని కాల్చడం జరిగింది. కాబట్టి చాలా నీచమైన పిరికిబంద చర్య ఈ యొక్క ఉగ్రవాదుల చర్య, ఒక పిరికి పందలు చేసేటువంటి చర్య. నిజంగా పర్యాటకులు యాత్రకు వచ్చినటువంటి వాళ్ళని అమాయకుల్ని మీరు బలి తీసుకుంటే మీకేమొస్తుంది అంటే ఇంతకుముందు పాల్వామాలో అక్కడ కూడా దాడి చేశారు. అంటే 2019లో ఇప్పుడు ఆ పాల్వామా దాడిలో మరి సుమారు మిలిటరీ అంతా కూడా చాలామంది గాయపడినారు, చనిపోయినారు. మరలా ఇప్పుడు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో వాన్స్ ఈ యొక్క ఇక్కడ పర్యటన జరుపుతూ ఉంటే ఇండియా సందర్శించి, అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ అరేబిక్ కంట్రీస్లో ఉంటే మరి ఈ సందర్భాన్ని పుదర్చుకుని అదే పనిగా కాశ్మీర్ సమస్యని అంతర్జాతీయ సమస్య చేయాలని, కాశ్మీర్ సమస్య భారతదేశంలో అంతర్భాగమని ఎన్ని విధాలుగా చెప్పినా భారతదేశంలో అంతర్భాగమై భారతదేశంలో చట్టాలను గౌరవిస్తూ భారతదేశంలో విలీనమై అది పనిచేస్తూ ఉంటే అది కాదు అని కాశ్మీర్ సమస్యని మరొకసారి వెలుగులోకి తెచ్చేదానికి, జాతీయ సమస్య తెచ్చేదానికి అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన జరుపుతున్న సందర్భంలో ఈ యొక్క దాడి చేయడం అనేది చాలా శోచనీయం. మరి ఈ యొక్క ఉగ్రవాదులు పిరికి పందుల కన్నా అధ్వానం. ఎందుకంటే ఈ అమాయకులని పొట్టను పెట్టుకున్నారు. కాబట్టి ఈ ఉగ్రవాదుల పైన ప్రతీకార దాడి భారతదేశం తప్పకుండా చేసి తీరాలా. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాదులకు స్థానం లేకుండా చేయాలా. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ కోలుకొని కాశ్మీర్లో ప్రజాస్వామ్యయుతంగా పర్యాటక కేంద్రం బాగా అభివృద్ధి అయి ప్రజలు శాంతియుతంగా జీవనం కొనసాగిస్తున్న ఈ సందర్భంలో దాన్ని చూసి ఓర్చలేక ఈరోజు ఈ యొక్క ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రవాదుల యొక్క దాడిని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి వారిని పిరికి పందల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉంది. అమాయకులైనటువంటి చనిపోయిన మృతుల కుటుంబాలకి సిపిఐ పార్టీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భారతదేశ ప్రభుత్వం మత సామరస్యానికి భంగం కలగకుండా ఇలాంటి తీవ్రవాదుల్ని మట్టుబెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.